సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను అంకుర్ సీడ్స్లో ఏరియా మేనేజర్గా ఖమ్మం జిల్లాలో చేస్తున్నానండి. ఈ సంవత్సరం కొత్తగా అంకుర్ సీడ్స్ వారు వరి రవీనా అనే విత్తనం ఇవ్వడం జరిగింది. ఆ విత్తనాన్ని గుర్రాలపాడు గ్రామం, ఖమ్మం మండలం, ఖమ్మం జిల్లా నూకల లింగయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఈ వరి క్షేత్రం వచ్చేసేపాటికి గుర్రాలపాడులోని నూకల లింగయ్య గారిది. ఇది తెల్లపుట్టు రకం అండి, దీర్ఘకాల. చూడటానికి చాలా చాలా బాగుంది, ఎటువంటి తెగుళ్ళు లేవు. అదేవిధంగా గింజలు కింద నుంచి పైదాకా నీట్గా పాలు పోసుకొని రైతుకి మేలు చేసే విధంగా ఉందండి. ఈ వరి క్షేత్రంలో ఒక్క దుబ్బకు వచ్చేసేసేపాటికి ఎన్ని ప్రొడక్టివ్ టిల్లర్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ఇన్ని పిలకలు చేయడం వల్ల రైతుకు వచ్చేసేసేపటికి దిగుబడి చాలా మంచిగా వస్తుందండి. తెల్లపొట్టు దీర్ఘకాల రకంలో వచ్చేసేసేపటికి రవీనా రైతుకి ఎంతో మేలు చేసే విత్తనం అని మన రైతు సోదరులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కటింగ్ చేసినా కూడా 45 బస్తాలకి ఒక బస్తా అటు ఇటుగా వస్తుంది. చీడపీడల్ని బాగా తట్టుకొని ఈ రకం వచ్చేసేసేపటికి రైతుకి మేలు చేస్తుందని మన రైతు సోదరులు అంటున్నారు. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా తక్కువ పెట్టుబడితో మనకి మంచి పంట వస్తుందని చాలా మంది రైతులు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు చాలా ఆనందకరంగా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చని ప్రతి ఒక్క వచ్చిన రైతులకు కావచ్చు, నెక్స్ట్ చేసే రైతులకు కూడా ఈ విత్తనం వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని మన నూకల లింగయ్య గారు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.